రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ పై సిట్ దూకుడుగా వెళుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ సోదరులు వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వీరిద్దరూ లిక్కర్ సొమ్ముతో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. లిక్కర్ సొమ్ముల కోసం వీరిద్దరూ విదేశాల్లో సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సిట్ గుర్తించింది. ఓరిసోన్ మినరల్స్ అండ్ రిసోర్స్ పేరుతో కంపెనీ పెట్టినట్లు తెలుస్తోంది. రైట్, ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అయితే దూకుడు పెంచినట్లు తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అంటే దగ్గర బంధువులైనటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిలు ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఇతర దేశాల్లో సూట్ కేస్ కంపెనీలు పెట్టినట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు ప్రైమ్9 ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ రవి, మొత్తానికి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే సిట్ దూకుడు పెంచింది. దీంట్లో తీగలాగే కొద్ది కూడా డొంక కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వైఎస్ జార్జి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కుమారులు భారీ ఎత్తున కోట్లు కూడబెట్టుకుంటున్నారు అనేటటువంటి విమర్శలు గతంలో వ్యక్తమయ్యాయి. అయితే లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటపడిందో, లిక్కర్ స్కామ్ బయటపడిన నాటి నుంచి కూడా వైఎస్ అనిల్ రెడ్డి అలాగే వైఎస్ సునీల్ రెడ్డి వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తుతానికి బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రైమ్9 న్యూస్ కొన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ కేసు బయటపడిందో, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఎప్పుడైతే ఈ అంశం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎక్కడైతే పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల నుంచి విత్డ్రాల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లండన్లో వీళ్ళు ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. లండన్లో పెట్టినటువంటి కంపెనీ నుంచి జూలై 31 ఈ సంవత్సరంలో వీళ్ళిద్దరు కూడా అంటే ఎవరైతే వైఎస్ సునీల్ రెడ్డి అలాగే వైఎస్ అనిల్ రెడ్డి ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లుగా టెర్మినేట్ అయినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా ప్రైమ్9 న్యూస్ సేకరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే లండన్లో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సొమ్ములతోటి అక్కడ ఒక కంపెనీని ఏర్పాటు చేసి దాని ద్వారా సూట్ కేస్ కంపెనీల్లోకి నిధులను మళ్లించేటటువంటి ప్రయత్నం చేశారు అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలో ప్రైమ్9 న్యూస్ కొన్ని సాక్ష్యాధారాలను కూడా సేకరించినటువంటి పరిస్థితి. సో ప్రైమ్9 స్క్రీన్ మీద మనం ఆ డాక్యుమెంట్స్ చూడొచ్చు. ఆ డాక్యుమెంట్స్లో చాలా క్లియర్ కట్గా ఉంది. వైఎస్ సునీల్ రెడ్డి ఎడుగూరి సందింటి, అలాగే అనిల్ రెడ్డి ఎడుగూరి సందింటి అని చెప్పేసి వాళ్ళ ఇద్దరు పేర్లతోటి వాళ్ళిద్దరు కూడా బ్రిటన్కి సంబంధించి అంటే లండన్కి సంబంధించినటువంటి ఈ కంపెనీ వ్యవహారాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి టెర్మినేషన్ లెటర్ని మనం ప్రైమ్9 న్యూస్ మీద చూస్తూ ఉన్నాం. అంటే లిక్కర్కి సంబంధించినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో ఈ సొమ్ములన్నింటినీ కూడా విపరీతమైనటువంటి అనేక సందర్భాల్లో అనేక మార్గాల్లో మనీ రూటింగ్ చేసింది వీళ్ళిద్దరే అనేటటువంటి అనుమానాలు, విమర్శలు గతంలో వ్యక్తమయ్యాయి. ప్రస్తుతానికి సిట్ ఆ కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క వాళ్ళ కంపెనీలో కూడా సోదాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మనం చూస్తుంటే డాక్యుమెంట్లో చాలా క్లియర్ కట్గా ఉంది. ఇవి లండన్ నుంచి వచ్చినటువంటి డాక్యుమెంట్స్. అక్కడ చూడొచ్చు మనం మిస్టర్ అనిల్ రెడ్డి ఎదుగూరి సందింటి అని చెప్పేసి ఆయన ఉంది. ఆయన టెర్మినేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి. టెర్మినేషన్ ఆఫ్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆ ఓరిసన్ అనేటటువంటి ఆ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ నుంచి వాళ్ళిద్దరూ డైరెక్టర్లుగా పంపించేసినటువంటి ఆ డాక్యుమెంట్ని మనం ప్రైమ్9 స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఈ స్థాయిలో లండన్కి నిధులను అంటే లిక్కర్కి స్కామ్కి సంబంధించినటువంటి నిధులను మనీ రూటింగ్ చేసి అక్కడ సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసి తద్వారా వివిధ దేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి కంపెనీలను ఏర్పాటు చేసి వాటిలోకి నిధులను మళ్లించారు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే లండన్లో ఉన్నటువంటి ఈ కంపెనీకి సంబంధించి అంటే ఏదైతే ఈ కంపెనీ ఉందో ఇదంతా కూడా మైనింగ్కి సంబంధించినటువంటి కంపెనీ. అంటే సిలికా కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఏదైతే ఖనిజాలకు సంబంధించి అక్కడ వ్యాపారం చేస్తున్నట్టు ఈ కంపెనీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 2018లో ఈ కంపెనీ ఏర్పాటు చేసినప్పటికి కూడా 2022 నుంచి భారీ ఎత్తున దీనిలో ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించి మనీ లావాదేవీలు కూడా ప్రైమ్9 న్యూస్ సేకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఈ కంపెనీ నుంచి ఏ ఇతర కంపెనీలను ఎలా ఏర్పాటు చేశారు. రాజు ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, మిగిలినటువంటి అప్డేట్ చూద్దాం. రాజు ఒక్క నిమిషం. ఏపీ లిక్కర్ స్కామ్ పై సిట్ దూకుడుగా వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ సోదరులు వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి కంపెనీలో సోదాలు చేపట్టారు సిట్ అధికారులు. వీరిద్దరూ లిక్కర్ సొమ్ముతో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. లిక్కర్ సొమ్ముల కోసం వీరిద్దరూ విదేశాల్లో సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సిట్ గుర్తించింది. ఓరిసోన్ మినరల్స్ అండ్ రిసోర్స్ పేరుతో కంపెనీ పెట్టినట్లు తెలుస్తోంది.
రైట్ రాజు, చెప్పండి. గతంలో కూడా ఈ లిక్కర్ స్కామ్లో డబ్బులతోటి కొంత గోల్డ్ కొన్నట్లు కొంత ఆధారాలు సేకరించారు పోలీసులు, మరో సిట్ అధికారులు. మరో పక్క షెల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. రకరకాల పరిణామాలు ఉన్నాయి. ఓ పక్క ప్రైమ్9 కథనానికి ప్రైమ్9 చేస్తున్నటువంటి ఏవైతే వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి అంశాలపై అయితే మాత్రం దూకుడు పెంచిందనుకోవచ్చా సిట్? ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు మనం కంపెనీస్ హౌస్ అనేది మనకి ఇక్కడ కార్పొరేట్ అఫైర్స్ ఎలాగైతే ఉంటాయో, అంటే మన భారతదేశానికి సంబంధించి కంపెనీస్కి సంబంధించినటువంటి కార్పొరేట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో అలాగే లండన్కి సంబంధించి కంపెనీస్ హౌస్ అని ఒకటి ఉంటుంది. సో ఈ కంపెనీస్ హౌస్ అనేది ఈ కంపెనీలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైతే మరీ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలను కూడా చూస్తూ ఉంటుంది. సో అక్కడ అంటే లండన్లో ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఓరిసన్ మినరల్స్ అండ్ రిసోర్సెస్ లిమిటెడ్ అనే పేరుతోటి అక్కడ ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి వీళ్ళిద్దరు అన్నదమ్ములు, అంటే ఎడుగూరి సందింటి సునీల్ రెడ్డి అలాగే అనిల్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా డైరెక్టర్గా ఉన్నారు. వీరితో పాటు ఇంకొక వ్యక్తి డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడైతే లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ జరిగింది, లిక్కర్ ద్వారా మనీ రూటింగ్ జరిగింది అనేటటువంటి అంశం బయటకు వచ్చిందో, దీనికి సంబంధించి వైఎస్ కుటుంబానికి సంబంధించి కూడా దీంతో లింకులు ఉన్నాయి, బిగ్ బాస్ ఎవరు అనేటువంటి అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, బయటకు వచ్చిన నాటికి వెంటనే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. సో డైరెక్టర్షిప్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. అదే ఇప్పుడు మనం ప్రైమ్9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. ఆ డాక్యుమెంట్ చాలా క్లియర్ కట్ గా ఉంది, టెర్మినేట్ అయినటువంటి పరిస్థితి. అంటే అంత తొందరగా టెర్మినేట్ కావాల్సినటువంటి అవసరం ఏంది అంటే, వాళ్ళకి లండన్ లో ఉన్నటువంటి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ప్రైమ్9 మనం సెర్చ్ చేయడం జరిగింది. వీళ్ళు కేవలం ఈ ఒక్క కంపెనీలో మాత్రమే డైరెక్టర్ గా ఉన్నారు. సో ఈ ఒక్క కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నటువంటి వీళ్ళిద్దరు ఒకేసారి అంటే లిక్కర్ స్కామ్ బయటపడిన వెంటనే, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అనేటటువంటి దాని మీద ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే ఆ కంపెనీలో నుంచి టెర్మినేట్ అయినటువంటి పరిస్థితి, దీన్ని ఇంకొకరి చేతిలో అప్పజెప్పేసినటువంటి పరిస్థితి. సో వీళ్ళు ఎవరికైతే ఈ కంపెనీ బాధ్యతలు అప్పజెప్పారో, ఇంకోరిని ఎవరైతే డైరెక్టర్గా అపాయింట్ చేశారో ఆ డైరెక్టర్ ఎవరు అనేటటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ చూస్తే, వీళ్ళు అక్కడ మైనింగ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నామని చెప్పేసి అందులో ఉన్నటువంటి పరిస్థితి. సరే, వ్యాపారాలు దానికి సంబంధించిన లావాదేవీలు పక్కన పెడితే, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయాలు బయటికి రాగానే విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీల్లో నుంచి బయటికి రావాల్సినటువంటి గత్యంతరం అవసరం ఎందుకు వచ్చింది అంటే, దీన్ని బట్టి చూస్తుంటే మనీ రూటింగ్ జరిగింది అనేటటువంటి అనుమానాలకు ఇది చాలా బలం చేకూర్చేటటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు లండన్లో కంపెనీలు ఉంటే తద్వారా ఇతర దేశాల్లో కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతుంది. అయితే దానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఏ ఇతర దేశాలు ఈ కంపెనీ ద్వారా వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అవి కూడా తొందరలోనే ప్రైమ్9 న్యూస్ వెలుగులోకి తీసుకురాబోతుంది. సో ఇప్పుడు సిట్ కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా, లేకపోతే చెన్నైకో ముంబై దగ్గర ఆగిపోకుండా ఇప్పుడు విదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. లిక్కర్ స్కామ్ అంతర్జాతీయంగా ఏ స్థాయిలో పెట్టుబడులు పెట్టారనే దానికి ప్రైమ్9 న్యూస్ ఈరోజు చూపిస్తూ ఉన్నటువంటి డాక్యుమెంట్ సజీవ సాక్ష్యం. ఎందుకంటే నిజంగా వాళ్ళు వ్యాపారాలు చేసేందుకు లండన్లో ఈ కంపెనీ పెట్టుంటే, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం వెలుగులోకి రాగానే ఆ కంపెనీలో నుంచి ఎందుకు టెర్మినేట్ కావాల్సి వచ్చింది, ఎందుకని బయటికి రావాల్సి వచ్చింది అంటే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో లిక్కర్ సొమ్ము రూటింగ్కి ఈ కంపెనీలు వాడుకున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అందులో జరిగినటువంటి వాస్తవాలు ఏంటి అనేది నిర్ధారించాల్సినటువంటి అవసరము, అంతేకాకుండా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత సిట్ ఉంటుంది. కాబట్టి సిట్ కేవలం దేశంలో ఉన్నటువంటి కంపెనీలు, దేశంలో ఉన్నటువంటి వీళ్ళకి పెట్టుబడులు పెట్టినటువంటి సూట్ కేసు కంపెనీలు మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ఎలాంటి పెట్టుబడి పెట్టారో, అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏ విధంగా అక్కడ నిధులు సమకూర్చారు, అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్స్ ఏ బ్యాంకుల్లో బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఈ వివరాలను కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే లిక్కర్ స్కామ్ అనేది కేవలం ఆంధ్రప్రదేశో, లేకపోతే పక్కనే ఉన్న చెన్నైయో, లేకపోతే బెంగళూరో, అలాగే ముంబైలో ఉన్నటువంటి కొన్ని సూట్ కేసు కంపెనీలు, అంటే తొలుత సిట్ కేసు నమోదు చేసినటువంటి సందర్భంలో ముంబైలో ఉన్నటువంటి ఎంజే మార్కెట్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఒకే వీధిలో ఉన్నటువంటి దాదాపు 10 అడ్రస్లతోటి ఒక 20 కంపెనీలు అందులో సూట్ కేస్ కంపెనీలుగా చూపించినటువంటి పరిస్థితి. సో అక్కడికి ఆగిపోకుండా విదేశాల్లో కూడా ఏ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరికి దీంతో లింకులు ఉన్నాయి, వీళ్ళతోటి ఎవరెవరు డైరెక్టర్స్గా ఉన్నారు, డైరెక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వేరే కంపెనీలో ఎంతెంత నిధులు పెట్టారో, ఆ వేరే కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి లింకులు ఏంటి, వాళ్ళకి వీళ్ళకి ఏ విధంగా మనీ రూటింగ్ జరిగి ఉండొచ్చు అనేటువంటి వివరాలను అంతర్జాతీయంగా వెలికి తీస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. రవి. రైట్, థ్యాంక్ యూ రాజు.
రైట్, మొత్తానికి సిట్ అధికారులు అయితే దూకుడు పెంచినట్లు తెలుస్తుంది. ఏపీలో లిక్కర్ స్కామ్ తీగలాగితే డొంక కదులున్నట్లు చందంగా ఉంది. మరో పక్క గతంలో చూసాం గోల్డ్ కొనుగోలు అవ్వచ్చు, మరో పక్క షెల్ కంపెనీలో పెట్టుబడులు అవ్వచ్చు. ఇప్పుడు ప్రైమ్9 కథనానికి స్పందించినటువంటి సిట్ అధికారులు అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరి బంధువులు, సొంత సోదరులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి ఇతర దేశాల్లో సూట్ కేసు కంపెనీలు పెట్టి వాటికి నిధులు మళ్లించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రైమ్9 కథనానికి అయితే మాత్రం సిట్ స్పందించింది. సిట్ అయితే మాత్రం దూకుడు పెంచినట్లు తెలుస్తోంది.